ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాకు గ్యాప్ వచ్చింది మెయిన్ కారణం నాకు బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్ లో. అయ్యో. ఆ సినిమా కూడా ఆ 5 అని ఆ 4 ప్రొడ్యూసర్స్. సో దానివల్ల నాకు గ్యాప్ వచ్చింది. ఓకే. సో తర్వాత ఇంకో మూవీలో నన్ను నెగిటివ్ రోల్ అంటే దాంట్లో జాకీ రోల్, హార్స్ రైడింగ్ ఉంటుంది. సో అది దీనివల్ల చేయలేవు. చేయలేను. సో బట్ ఈ సినిమా కంటే ఆ ఫస్ట్ సినిమా వాజ్ బిగ్ హిట్ అండ్ బిగ్ డైరెక్టర్ అండ్ బిగ్ స్టార్ కాస్ట్. సో నో ప్రాబ్లం. ఎవ్రీబడి సి ఒక క్లాస్ రూమ్ లో ఒక 15-20 స్టూడెంట్స్ ఉన్నారంటే అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదా. పిఆర్ సరిగా మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక పెద్ద లోపం అని అనుకుంటున్నాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటా, తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటా, అప్రోచ్ అయితే మాత్రం తక్కువ. పిఆర్ మెయింటెనెన్స్ లేదు. ఇప్పటికైనా ఒక మంచి మేనేజర్ నేను అపాయింట్ చేసుకున్నా. ఉన్నారు ఎవరన్నా మేనేజర్? లేదండి, ఇంక నేను అంటే బయట సినిమాలు చేయదలుచుకోలేదు. మా ఫ్రెండ్ సర్కిల్లోనే మేమే కలిసి వి ఓన్లీ ప్లానింగ్. సో ఈ 2019 నుంచి ఇప్పుడు వరకు ఏదైతే జర్నీ ఉందో ఇది ఒక పార్ట్ అయితే ఇక నుంచి ఒక జర్నీ ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ షాకింగ్ గా ఉంది. బయట సినిమాలు చేయదలుచుకోలేదన్న అంటే చేయదలుచుకోలేదనంటే నా ఎక్స్పీరియన్స్ తో చేస్తే ఒక హీరో కన్నా చేయాలి ఆర్ విలన్ కన్నా చేయాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న చిన్న సహాయ పాత్రలు ఇలాంటివి వద్దని. బికాస్ సమ్వేర్ పోనీ పెద్ద కాంబినేషన్ అని ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అది కళ్యాణ్ అన్న కాబట్టి చేశాను నేను. హియర్ ఇట్స్ ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఒక చిరంజీవి గారు గానీ ఒక కళ్యాణ్ అన్న గానీ అయితే దట్స్ వై ఐ డిడ్ దిస్. ఈ సహాయ పాత్రలు ఏమి చేసే ఉద్దేశం లేదు. 100%. యు విల్ గో యాజ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఆర్ యాజ్ ఎ మెయిన్ లీడ్. ఓకే, దిస్ ఇస్ గుడ్ డిసిషన్. yes, దిస్ ఇస్ గుడ్. అది బయట సినిమా కావచ్చు, ఏ సినిమా కావచ్చు. ఇప్పుడు చేశాను కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ అండ్ మన శాండీ వాళ్ళేమి సూపర్ స్టార్స్ అంత పెద్ద హీరోలు కాకపోయినా వాళ్ళతో నేను చేశాను. అంటే కరెక్ట్ గా సెట్ అయింది. మేము ముగ్గురు స్క్రీన్ మీద బాగా ఎపిసోడ్లు. దాంట్లో కూడా ఫైట్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. పెద్ద ఫైట్ మాస్టర్లు పెట్టి చేశారు. సో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగుంటాయి. దాంట్లో కూడా మాస్ ఫిలిం అది కూడా. ఇంకా కెరీర్ లో మైల్ స్టోన్ ఇన్సిడెంట్స్, మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? మార్నింగ్ షో సంధ్య 35mm లో ఇంటర్వెల్ కే అది హిట్ అని డిక్లేర్ అయిపోయింది. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఆల్వేస్ స్టే ఇన్ మై హార్ట్. సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు నాగార్జున గారు అండ్ వైవి చౌదరి గారు ఫర్ ఎవర్. నా అభిమాని హీరో చిరంజీవి గారితో సినిమా చేశాను నేను. ఆయన్ని కాంబినేషన్ అన్నయ్య అనే ఆ సినిమా నుంచే కదా అందరూ ఆయన అన్నయ్య అని అంటూ మొదలుపెట్టింది. సో these two itself are milestones for me. And now my leader Kalyan Annatho cinema చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, ఇప్పుడు వరకు ఒక జర్నీ అయితే ఇక్కడి నుంచి డెఫినెట్లీ ఐ విల్ బి హ్యావింగ్ అ సపరేట్ జర్నీ. అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ వాక్యూమ్ అయితే ఉంది. అందరూ 100 crores 200 crores బడ్జెట్లో వెళ్ళిపోయి యాక్షన్ ఫిల్మ్ చేయాలంటే ఈ చిన్న రేంజ్ ఉన్నాయి సినిమాలు, యాక్షన్ మాస్ ఫిల్మ్స్. అండ్ జనాలు నువ్వు బాగానే ఉంటావని మనకి ఎప్పుడో అప్రూవల్ స్టాంప్ కూడా ఇచ్చారు. సో డెఫినెట్లీ అంటే లైన్ గా 3-4 మూవీస్ ప్లానింగ్ ఉంది మాకు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల ఒక లైఫ్ అనేటువంటిది ఎలాంటి చేంజ్ అవుతుందంటే, ఇప్పుడు జగత్ బాబు గారు ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత నేను డైరెక్టర్గా చేద్దామని జగత్ బాబు గారిని ఒక క్యారెక్టర్కి అడిగాను. నేను ఐ మైసెల్ఫ్ ఆస్క్డ్ హిమ్. అడిగితే ఆయన సబ్జెక్ట్ అంతా విని, ప్రభు బాగుంది నేను చేస్తాను కానీ 2 months లో చేసేసుకో, లేకపోతే నేను విలన్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అవుతున్నాను, త్వరగా చేసుకో అని చెప్పాడు. అఖండాతోటి ఆయన ఆ టర్నింగ్ తీసుకున్నారు ఆయన అక్కడి నుంచి. అలాగే శ్రీకాంత్ తను తీసుకున్నట్టు. ఇప్పుడు లేటెస్ట్ గా మనోజ్ మిరాయితో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక విలనిజం అనేది. అవునవును, వెరీ హ్యాపీ, చాలా బాగా చేశాడు. వెరీ హ్యాపీ. ఈజ్ అ గుడ్ యాక్టర్. మనోజ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ తేజ కూడా యువరాజ్ లో చైల్డ్ గా ఆర్టిస్ట్ కదా. అవును, తేజ సజ్జా. దాంట్లో ఏంటి అందరి హీరోలకి తేజ సజ్జా వెరీ హ్యాపీ. యంగర్ వెర్షన్ చేశాడు, తర్వాత కొడుకుగా చేశాడు. అలాంటి వాడు వాల్ ఆఫ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు ఇదివరటి కంటే కూడా యువర్ ఆల్సో దేర్. మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, మీకు అన్ని తెలుసు. బట్ ఆల్వేస్ సూపర్ స్టార్స్ అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. బట్ లాస్ట్ 25 లో మీరు నోటీస్ చేస్తే ఒక రవితేజ,
25 years నుంచి బయట నుంచి వచ్చి ఫిల్మీ ఫ్యామిలీ కాకుండా కాకుండా అవునవును. అండ్ ఇప్పుడు కొంతమంది స్టార్ట్ అవుతున్నారు. లాస్ట్ 10 years నుంచి యంగ్ హీరోలు స్టార్ట్ అవుతున్నారు. అవును, ఒక రవితేజ చూసుకున్నా, ఒక నాని చూసుకున్నా, ఒక వీళ్ళందరూ ఒక రేంజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. అవును, బట్ లాంగ్ స్ట్రెచ్ ని ఉంది రవితేజ ఒక్కడే కదా. అవునవును. సో యాజ్ ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్. ఆడియన్స్ వైడ్ ఆడియన్స్ అయిపోయింది. ఓటీటీ ఈస్ గోయింగ్ ఎవ్రీవేర్, ప్రపంచం మొత్తం వెళ్తుంది. సో ఇట్స్ అ గుడ్ పీరియడ్. ఎనీహౌ వన్ థింగ్ ఐ కెన్ సే వెంకట్, నిన్న సడన్ గా ఓజీ సినిమాలో నువ్వు ఉన్నావన్న సంగతి తెలియదు. స్క్రీన్ మీద సడన్ గా చూస్తే చాలా బాగున్నాడే. అది నిజంగా నీ కళ్ళు, యువర్ ఎసెట్ ఈస్ యువర్ ఐస్. ఆ కళ్ళల్లో ఉన్న మెరుపు కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇది సుజిత్ డిస్క్లోజ్ చేయొద్దు అన్నాడు, ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా వదులుదాం అని చెప్పేసి వి డిడ్ంట్ డిస్క్లోజ్ ఎనీవే. సడన్ గా చూసా అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత థ్యాంక్ యూ. తను కాన్సన్ట్రేట్ చేస్తే, తను నిజంగా సెలెక్టివ్ గా ఉంటే, వెంకట్కి దేర్ ఈజ్ ఎ వండర్ఫుల్ వ్యాక్యూమ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. మంచి మంచి విలన్ క్యారెక్టర్స్ కానీ, మంచి పాజిటివ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ కానీ పడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఇన్నింగ్స్ అనేటువంటిది వండర్ఫుల్గా సాగాలి. వెంకట్ మస్ట్ స్టాండ్ యాజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. Yes, the focus is there as an actor. Yes, it is whether హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టరా ఇది కాదు, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో కెరీర్ ఫ్లరిష్ అవ్వాలి. అలాగే నిర్మాతగా కూడా ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న సినిమా ఓం హరుడు అక్టోబర్ లో వస్తుంది. అక్టోబర్. అది పెద్ద సక్సెస్ అవ్వాలి. వెంకట్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ హీరోగా, ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు యువర్ అన్నయ్య, మీ డిప్యూటీ సీఎం గారు, లీడర్ గారు, లీడర్. బ్లాక్ బస్టర్ సక్సెస్. ఓకే, ఆల్ ద బెస్ట్. బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.